మంచి ఆహారం తిన్నా అది మిమ్మల్ని కాపాడకపోతే, ఒత్తిడి మరియు అలసట మీకు నిశ్శబ్దంగా హాని చేస్తుంటే, 29 ఏళ్ల మిస్ మోనికా చౌదరి లైఫ్ స్టోరీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మిస్ మోనికా చౌదరి మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ స్టేజ్ 4 కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడి షాక్కు గురయ్యారు. ఎక్కువ పని గంటలు, స్క్రీన్ టైము మరియు ఒత్తిడి ఆమె ఆరోగ్యాన్ని రహస్యంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు చురుకైన రన్నర్గా ఉన్న ఆమె కూర్చునే లైఫ్ స్టైల్కు మారి త్వరలో ఆరోగ్యం చూసుకుంటాను అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఆమె శరీరము అలసట, అసౌకర్యంతో సంకేతాలు ఇచ్చినప్పటికీ ఒత్తిడి చక్రంలో చిక్కుకొని ఆమె వాటిని పట్టించుకోలేదు. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే మంచి ఆహారం ఒక్కటే సరిపోదు. అది ఒత్తిడి అంటే స్ట్రెస్ మరియు నిర్లక్ష్యాన్ని ఓడించలేదు. మానసిక మరియు శారీరక ఆరోగ్యం కలిసే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఏ అంబిషను అంటే లక్ష్యం మీ ఆరోగ్యాన్ని త్యాగం చేయడం అంత విలువైంది కాదు. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. అది ఎప్పుడూ లెక్క తప్పదు. ఆలస్యం కాకముందే శ్రద్ధ కోరుకుంటుంది. అది మీరు గుర్తిస్తే చాలు.